డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. అమలాపురం ఎంపీ రాపాక వరప్రసాద్, అదేవిధంగా కొత్తపేట వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిల్ల జగ్గిరెడ్డి కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా రిలీజ్ చేసింది. వాస్తవాలకు దగ్గరగా గడిచిన 5 ఏళ్లలో ఏదైతే చేశామో దాన్ని ప్రతిబింబించే విధంగా వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోని కొనసాగించింది. ఇంకోవైపు చూస్తే ప్రతిపక్షాలు అసత్యాలు అబద్ధ హామీలతో కూడిన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఎలా చూడొచ్చు రెండింటిని కంపేర్? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మేనిఫెస్టోని బైబిల్గా భగవద్గీతగా ఖురాన్గా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తప్పనిసరిగా ఇచ్చినటువంటివన్నీ కూడా 100% అమలు చేసే విధంగా ఆయన మేనిఫెస్టో ఇచ్చారు. ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 615 హామీలతో ఇచ్చి ప్రజలందరినీ ఘోరంగా మోసం చేశాడు. ఒకటోది. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ముఖ్యంగా మోడీ గారే నమ్మలేదు. మోడీ గారు కూడా మరి బీజేపీ వారి యొక్క ఫోటో అందులో వేసుకుంటామంటే మాది వేసుకోవద్దు బాబు, మీతో పాటు మేము కూడా దివాళా తీసిపోతాం మీ పార్టీతో పాటు అనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఏదైతే ఉమ్మడి అభ్యర్థులను చెప్పుకుంటున్నారో ఆల్రెడీ ఉన్నటువంటి మోడీ గారు పక్కకి జరిగి మా ఫోటో కూడా పెట్టకండి, ఇది అమలు చేసేటువంటి మేనిఫెస్టో కాదని చెప్పి మోడీ గారే చెప్పారు. చెప్పి వారి ఇన్ఛార్జి గారు కూడా కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా దూరం జరిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలో అయితే పొత్తుతో ఉన్నారో వారే ఆ మేనిఫెస్టో నమ్మట్లేదు. అంచేత మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి అబద్ధ హామీలు పెట్టి మొత్తం ఈ దేశం బడ్జెట్ అంతా పెట్టినా సరిపోయిన హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేయాలంటే ప్రయత్నం చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదా ఇంకా అందరికీ ఇప్పుడే పెన్షన్ ఇచ్చేస్తామని, ఇట్లాంటి తప్పుడు హామీలు ప్రజలు నమ్మరు. ఏం చేద్దంటే గతంలో 615 హామీలు ఎన్ని అమలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీలని 99.6% అమలు చేశారు. మరి చంద్రబాబు గారు ఎన్ని హామీలు 615 ఎన్ని అమలు చేశారు? చేయకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోయినటువంటి విధంగా కేవలం అధికారంలోకి రావడం కోసం, ప్రజలను మోసం చేయడం కోసం, వారిని మభ్యపెట్టడం కోసం ఈరోజు ఒక తప్పుడు మేనిఫెస్టో ఆయన ఇస్తే ప్రజలు మెచ్చుకునేటువంటి వాగ్దానాన్ని మరి హామీని జగన్ ఇచ్చి ఇవాళ ప్రజలకు వెళ్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి. విషయం చెప్పాను, సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఎవరైతే బీజేపీ ప్రతినిధి ఉన్నాడో ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఆయన అంగీకరించలేదంటే అసలు అది ఎన్డీఏ మేనిఫెస్టో కాదు, కేవలం చంద్రబాబు మేనిఫెస్టో అనే విషయం అర్థమైపోయింది. అంటే అమలు కానిది అని మీరేమంటారు? ఏదో చేసేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు. నేను చెప్పాడంటే చేస్తాడంతే. దానికోసమే ఈ ఆకర్షణీయమైనటువంటి వాగ్దానం ఏమి చేయకుండా కొంచెం మాత్రమే ఏవైతే పెన్షన్లు కానీ, పెన్షన్ కూడా 500 ఒకేసారి ఇస్తానని చెప్పలే. ఎందుకంటే ఈ రాష్ట్రం పైన భారం పడుతుంది, మనం భరించలేమనేటువంటి. ఎందుకంటే దీన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి ఆచితూచి అడిగేస్తాడు. వీళ్ళకి బాధ్యత ఏం లేదు, అధికారం రావడం కోసమే వెళ్తా ఉన్నారు. మరి అమ్మఒడి ఒక్క పిల్లకి ఇస్తేనే ఇది శ్రీలంక అయిపోతుంది దేశం అని చెప్పిన వాళ్ళు వీళ్ళే. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే 5 పిల్లలుంటే 5 పిల్లలకి ఇచ్చేస్తాము, ఇంకా పిల్లల్ని కనండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంత వయసు వచ్చిన తర్వాత, అనుభవం ఉన్న తర్వాత కూడా జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి అనేకమైనటువంటి బూటకపు వాగ్దానాలతో ముందుకు రావడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టడం సామాన్యం కాదు. అతను ఒక్కడే ఉక్కు మనిషి. అతను ఢీ కొట్టడం ఇవ్వడం వల్ల కాదు. ఎన్ని ఉత్తుత్త హామీలు ఇచ్చినా గతంలో 2014 ఇచ్చిన దాంట్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈయన ఒకటే చెప్పాడు. ఆ రోజున మేము మాకులంటలందరూ కూడా సొసైటీ రుణమాఫీ చేస్తామని చెప్పమంటే మనం చేయలేదని చెప్పొద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ రోజున ఇటువంటి బూటక మాటలు చెప్తే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాడు. కానీ నేను చేయలేనిది నేను చెప్పనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేయలేని అన్నీ కూడా చెప్తారు. ఇది ఎప్పుడూ కూడా ఇది జరిగేటువంటి కార్యక్రమం కాదు. చంద్రబాబు నాయుడు జనం నమ్మే పరిస్థితిలో లేరు. అలవికాని వాగ్దానం ఇచ్చిన చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మే స్థితి లేదనే విషయం నాయకులు చెప్తున్నారు. నిజం, జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్ ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా దాన్ని అమలు చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని మాత్రం వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఓడేకూరు నుంచి విజయ స్మృతి కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.